ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్లా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగ డైరెక్ట్ చరణ్ ఈసారికి సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో నా భయం. అంటే శక్తికి నిర్వచనం ఆడది, అలాగే యుక్తికి నిర్వచనం ఆడది, అలాగే భుక్తిలో కడుపు నింపేది, అలాగే రక్తం ధారపోసి ఒక మనిషిని కనేది ఆడది, అలాగే కొంచెం దారి తప్పి ప్రవర్తిస్తే మట్టి కరిపించే మహంకాళి కూడా ఆడది. అటువంటి మరి ఒక ఆడశక్తికి ప్రతిరూపమైన అమ్మవారు అంటే అమ్మలనగన్న అమ్మ దుర్గమ్మ, ఆవిడ ఈ యొక్క నవ రూపాల యొక్క శక్తిని ప్రసాదించి అందరినీ కాపాడాలని, అందరినీ ఆవిడ చూసుకోవాలని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడపాలని, అలాగే మొత్తం ఏదైతే ఈ సినిమా తీయబడిందో, ఏ అంశం అయితే ఇది తీసుకుని ఈ సినిమా తీయబడిందో, అంటే మనం అంటాం దేవుడికి ప్రదక్షిణ 108 సార్లు, లేకపోతే ఈ యొక్క నామాలు 108 సార్లుతో మనం పూరిస్తాం. అలాగే దుర్గామాత యొక్క స్తోత్రం కానీ నామావళి కానీ 108 సార్లు స్మరించాలంటారు. మరి నా 108వ సినిమా ఈ నవరాత్రుల్లో జరుపుకున్న ఈ నవరోజుల్లో విడుదల కావడం, అది కూడా ఈ సినిమాకి మూలం స్త్రీ శక్తి కావడం, అలాగే అమ్మవారి వాహనం పులి, అంటే ఆ భగవంతుడితో మొదలై అమ్మవారితో కలిపి బనో బేటీకో షేర్ అన్న అంశంతో ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి నాన్నగారి దగ్గర నుంచి కూడా మనం చూసుకుంటే ఆయన ఎప్పుడు ఏ సభలో మాట్లాడినా నా తెలుగింటి ఆడపడుచులను మొదలుపెట్టేవారు. అలాగే ఎన్నో పథకాలు తీసుకొచ్చారు ఆయన మహిళల యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళ మహిళా సాధికారికత కోసం ఎన్నో, అటు మా మహిళలకి తండ్రి ఆస్తిలో సమాన హక్కు కోసం అయితేనేమి, లేకపోతే అటు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అయితేనేమి, లేకపోతే మహిళలకి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అయితేనేమి, ఇటువంటి ఎన్నెన్నో పథకాలు తీసుకొచ్చారు. సో ఆ శక్తి ఏదైతే వాడు చూస్తున్నాం మనం, ఒక వంటింటి కుందేలు అన్న ఒక దీని నుంచి, ఒక ఆవిడ చుట్టూ ఉన్న ఒక పంజరం నుంచి విముక్తి కలిగించి, తర్వాత ఈ డ్వాక్రా మహిళలని పెట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా మహిళా సాధికారికత కోసం వంటింటి కుందేలు కాదు, ఒక కుటుంబాన్ని పోషించే, అంటే ఒక ఆడదంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టగలదు, అలాగే ఒక కుటుంబాన్ని కూడా ఫర్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్ దెర్ ఇస్ ఎ ఉమెన్. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడశక్తి ఉంది. అటువంటి గొప్ప సందేశాత్మకమైన చిత్రంలో మేమందరం కూడా పాలు పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం.